ఆమె ఆ యొక్క బ్యాగ్ చెక్ చేసింది. చెక్ చేస్తే దాంట్లో కొత్త నిబంధన బైబిల్ ఉంది. ఏంట్రా కొత్త నిబంధన బైబిల్ నీ దగ్గర ఉంది, నువ్వు క్రిస్టియన్ కాదుగా, నువ్వు ముస్లిం కదా అనేది. ముస్లిమ్స్ ఈ పని చేయొచ్చా అంటే అప్పుడు నాకు జవాబు రాలేదు. మా నాన్నని పిలిపించి తిట్టించింది, నన్ను కొట్టించింది. హల్లెలూయా. నన్ను నమాజ్ పంపించింది. హల్లెలూయా. తర్వాత ఆమె దగ్గర ఆ బైబిల్ ఉంది కదా, ఆ బైబిల్ ఏం చేసిందంటే తెరిచి ఒక వచనం ఆమె కనపడింది. ఇదిగో నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను అనే మాట ఆమె హృదయాన్ని తాకింది. నాకు తెలియదు ఆమెకి టీవీ వ్యాధి ఉందని. దేవుడు ఇన్స్టెంట్గా ఆమెకి స్వస్థతనిచ్చిండు. హల్లెలూయా. స్వస్థతనిచ్చి ఆమెను రక్షించి ఆమెను సేవకురాలుగా అభిషేకించిండు దేవుడు. హల్లెలూయా. ఇంకా నేను 5 పూట్ల నమాజ్కి పోతున్నాను, లోకంలో పడిపోయాను, పాపంలో పడిపోయాను. మంచి ఒక బ్యాచ్ ఉండేది నాకు. ఆ బ్యాచ్ వాళ్ళతో బాగా తిరిగేవాడిని, బాగా కొట్టేవాళ్ళు. హల్లెలూయా. అట్లా ఉన్నప్పుడు మా తండ్రి సిచ్యువేషన్ చాలా చాలా ఘోరంగా మారిపోయింది. హల్లెలూయా. ఫినాన్షియల్గా అప్పుల సమస్యల చేత బాధపడ్డాడు. మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోవడం జరిగింది ఇంట్లో నుంచి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. హల్లెలూయా. అట్లాంటప్పుడు మా వీధిలోనే 3 స్త్రీలు విజ్ఞాపనం ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళని దర్శించాడు. ఇదిగో మీ వీధిలో ఒక మంచి కుటుంబము చనిపోవాలనుకుంటుంది, ఆ కుటుంబానికి వెళ్ళి చెప్పమని చెప్పాడంట. హల్లెలూయా. వారు వచ్చి చెప్పారు. చెప్పి మా అమ్మ నమ్మింది, మా చెల్లి నమ్మింది, మా అవ్వగారు కూడా నమ్మారు. నమ్మిన తర్వాత వాళ్ళు చర్చికి పోవడం స్టార్ట్ చేశారు. కానీ నేను పోలేదు చర్చికి. హల్లెలూయా. ఒకరోజు కూర్చొని ఆలోచన చేస్తా కూర్చున్నా, ఏంటి ప్రభా నా ఫ్యామిలీ ఏంటి ప్రభా, బాగున్న ఫ్యామిలీ ఇట్లా అయిపోయిందని ఆలోచిస్తున్నప్పుడు మా అమ్మ అనింది నాతో, దేవుణ్ణి ప్రార్థించు, దేవుడు నీకు శాంతిని ఇస్తాడు, దేవుడు నీకు క్షమిస్తాడంటే నిజంగానే దేవుడు క్షమిస్తాడా? నిజంగానే దేవుడు నాకు శాంతిని ఇస్తాడా? అయితే మోకాలు వంగి ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఇప్పుడే చేస్తా, నువ్వు చెప్పినావు కదా నేను చేస్తా అని చెప్పి చేశాను. చేసిన తర్వాత నాకు శాంతి వచ్చిందండి. హల్లెలూయా. శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది. హల్లెలూయా. తర్వాత నేను కూడా వాళ్ళతో పాటు ప్రార్థనకు కూడా స్టార్ట్ చేశాను. ఆదివారం పోతున్నా కానీ వల్లపల్లె. హల్లెలూయా. వాక్యం నన్ను తాకలేదు. హల్లెలూయా. అప్పుడు బాప్తిజం కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఎవరి దగ్గర తీసుకోవాలి ప్రభా అంటే, చిలుకలూరుపేట శాలెం రాజన్న దగ్గర నువ్వు తీసుకో, అన్న వాక్యాన్ని విను, నువ్వు బలపడతావు, రక్షించబడతావు అని చెప్పినప్పుడు చిలుకలూరుపేట పోయి బాప్తిజం తీసుకున్నా. హల్లెలూయా. తీసుకున్న తర్వాత మళ్ళీ ఐటీ కాలేజ్లో జాయిన్ కావాలి. హల్లెలూయా. ఇక నా కొత్త జీవితం స్టార్ట్ అయింది అని విశ్వాసం నాకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను, ప్రభువా క్రైస్తవులలో నాకు మంచి యూత్ ఫ్రెండ్షిప్ కావాలి నాయన ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు ఏంటంటే కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఒకరోజు ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు నాకు ఎదురుగా ఉన్నారు, నేను ఎదురుగా వెళ్తున్నా వాళ్ళ గ్రౌండ్లో. ఏమయ్యా ఎగ్జామ్ రాసారా అని అడిగా. హల్లెలూయా. అడిగినప్పుడు రాసామన్నారు. నువ్వు ఇక్కడ ఉండకు అన్నారు నాతో వాళ్ళు. నేనెందుకు ఇక్కడ ఉండకూడదు, నేనే పెద్ద పాపం ఏం చేయలేదే అంటే, నేను చూస్తానే మా పుల్లేస్తుంది అన్నారు. హల్లెలూయా. పుల్ అంటే ఏంటయ్యా అన్నారు. హల్లెలూయా. నాకు సరిగ్గా తెలుగు రాదు, అందుకే పుల్ అంటే ఏంటయ్యా అని అడిగితే ఉదాహరణ ఇచ్చాను. సరే అయ్యా మీరే వెళ్ళిపోండి అన్నారు. అన్న ఆ గ్రౌండ్లో నిలబడి ఏడుస్తున్నానండి, ఫుల్లీ ఏడుస్తున్నా. వెనకాల ఒక ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన ముఖము అగ్ని వలె మండుచున్నది. హల్లెలూయా. అంటే అగ్ని, ఫైర్, ముఖం మొత్తము అగ్ని. హల్లెలూయా. ఆయన చూసి చాలా చాలా చూడలేని అంత తేజస్సు ఉన్నది ఆయన. హల్లెలూయా. చేతులు మొత్తం తెల్లగా ఉన్నాయి, తెల్లగా. ఈ బాడీ మొత్తం తెల్లగా ఉన్నాయి. నిలువుటంగా వేసుకొని ఉన్నాడు ఆయన, చాలా తెల్లగా ఉన్నాడు. హల్లెలూయా. నా కుమారుడా, నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, నువ్వు వేదన పొందకు. నీ కష్టాన్ని నేను చూశా, నీ బాధని నేను చూశా. నీకు నిజమైన స్నేహితుడు కావాలనుకుంటున్నావు కదా, నీకు నిజమైన స్నేహితుడు లేదని నువ్వు బాధపడుతున్నావు కదా, ఈ రోజు నుంచి ఆయన నా భుజం పైన వేసి
ఈ రోజు నుంచి నువ్వు నా స్నేహితుడవు, నేను నీ స్నేహితుడను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఇంతమందితో నేను స్నేహించాను, మధ్యలోనే ఆగిపోయారు నాయన అందరూ, మరి నువ్వు అంతవరకు నాతో ఉండగలుగుతావా అని అడిగారు. హల్లెలూయా. నిశ్చయంగా నేను అంతం వరకు నేను నీతో ఉంటాను. అప్పటికి ఆయన ఎవరో నాకు తెలియదు. హల్లెలూయా. కాకుంటే ఈ రెండు చేతులకి బ్లడ్ అచ్చర్లు ఉన్నాయి, అచ్చర్లు. హల్లెలూయా. తర్వాత ఆయన నాతో అన్న మాట, నువ్వు బైబిల్ చదువు. హల్లెలూయా. మత్తయి సువార్త కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు ఒక అధ్యాయమే నీకు అర్థమయ్యేటట్లు చదువు, దాంతో నేను నీతో మాట్లాడతా. హల్లెలూయా. ఆ మాట అన్నాడు, ఫాలో అయ్యా. మత్తయి సువార్త కాలం నుంచి ఆ రోజే స్టార్ట్ చేసే. హల్లెలూయా. ఒక్కొక్క విషయం దేవుడు మాట్లాడుతూ వచ్చిండు. అప్పుడు అర్థమైంది, నా ఎవరో కాదు, నాతో మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభుల వారని. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఆనందం వేసింది నాకు. హల్లెలూయా. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనే దర్శించాడు. హల్లెలూయా. నా కుమారుడా, ఈ గ్రౌండ్లో ఉన్నావు కదా, ఈ గ్రౌండ్లో చుట్టుపక్కల ఉన్న ప్రజలు తిరుగుతున్నారు, నువ్వు చూస్తున్నావు అన్నాడు. హల్లెలూయా. అవునయ్యా నేను చూస్తున్నాను నాయన. నేను నిన్ను ఎలాగైతే రక్షించానో, నేను నీకు ఎలాగైతే బలపరిచానో, నేను నిన్ను ఎలాగైతే లేవనెత్తానో, నేను ఎలాగైతే నిన్ను ప్రేమించానో నువ్వు అలాగే వారికి చేయాలి అన్నాడు. హల్లెలూయా. అంటే నాకు సువార్త వాక్యం ద్వారా అందింది. ఆ సువార్తని నా హృదయంలో పెట్టుకొని ఆ సువార్తని ఇతరులకు ప్రకటన చేయన్నాడు. హల్లెలూయా. ఇతరులకు ప్రకటన చేసి ఇతరులకు కూడా నా సన్నిధికి నడిపించన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మలని కాయము అన్నాడు. హల్లెలూయా. సరే ప్రభువా, ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను ప్రభువా అన్నా. నువ్వు ఏం చేస్తావంటే ఒక సంవత్సరం మొత్తం ఎరుకో ప్రార్థన అన్నాడు. హల్లెలూయా. స్తుతించు అన్నాడు. హల్లెలూయా. గ్రౌండ్ మొత్తం తిరుగు, ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు బలపడాలి, నశించిపోయే ఆత్మలు రక్షించబడాలని స్తుతించు అన్నాడు. సంవత్సరం మొత్తం తిరిగా. హల్లెలూయా. ఫాస్టింగ్ లో నా వర్కులో ఫాస్టింగ్ నుండి వర్క్ చేసుకుంటా చేసే ఈ పని. హల్లెలూయా. మహా అద్భుతం ఏంటంటే చాలా మందిని దేవుడు రక్షించుండు. హల్లెలూయా, హల్లెలూయా. గనక మళ్ళీ తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచిండండి. హల్లెలూయా. సువార్త చేస్తా అన్ని ప్రాంతాలు తిరుగుతా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఫుల్ టైం మినిస్ట్రీ పిలిచిండు. హల్లెలూయా, హల్లెలూయా. గనక ఈ టైంలో బాగా బలపడుతున్నానండి, బాగా సేవ చేస్తున్నా. ఈ టైంలో ఏమైందంటే వచ్చారండి 200-300 మంది వచ్చారు. హల్లెలూయా. టోపీలు వేసుకొని గడ్డాలు వేసుకొని వచ్చారండి ముస్లిమ్స్ మా పెద్దలు. హల్లెలూయా. 2 కార్లు వేసుకొని వచ్చారు. హల్లెలూయా. వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, ఏం మతంలో దిగావంట కదా అన్నారు. హల్లెలూయా. నేను మతంలోకి దిగలేదు, మార్గంలోకి దిగాను. హల్లెలూయా. ఎంత ఇస్తున్నారు అన్నారు. హల్లెలూయా. నీకు ఎంత ఇస్తున్నారు, నువ్వు మారినందుకు ఎంత ఇస్తున్నారు నీకు అన్నారు. నాకు ఎవరేమీ లేదు, నేనే పని చేసుకుంటున్నా అన్న. హల్లెలూయా. లేదు నువ్వు మారడానికి ఏదో కారణం ఉంది, నీకు ఏదో ఇస్తున్నారు వాళ్ళు అన్నాడు. ఏమీ లేదయ్యా అన్న. హల్లెలూయా. మరి నువ్వు ముస్లిం కదా, నువ్వు ముస్లిం అమ్మాయినే చేసుకోవాలి కదా, మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేయమన్నారు. హల్లెలూయా. అప్పుడు నేనన్నా వాళ్ళతో, దేవుని చిత్తం ఉంటే చేసుకుంటా, లేదంటే అట్లే ఉంటా. హల్లెలూయా. నాకు ఏదో ఒక సేవకుడు ఇస్తాడో నాకు తెలుసు. హల్లెలూయా. అట్లా విశ్వాసముతో నాకు ఏదో ఒక సేవకుడు ఇస్తాడబ్బా, నాకు దేవుడు ఎవరో ఒకటి ఇస్తాడు. హల్లెలూయా అని విశ్వాసం పలికే వాళ్ళతో. హల్లెలూయా. తర్వాత అన్నారు, మరి మేమందరం మంచి కబరిస్తాన్లో బూసి పెట్టామన్నారు. కబరిస్తాన్ అంటే శ్మశానం. హల్లెలూయా. బూసి పెట్టమన్నారు. సరేలే, బూసి పెట్టకుండా ఏం ఇబ్బంది ఏం లే అన్నారు. హల్లెలూయా. ఆత్మ ఏమో దేవుని చేతకు వెళ్తుంది, శరీరం ఏమో ఇక్కడే ఉంటుంది.
హల్లెలూయా. మీరేమని చేసుకోండి అన్న తర్వాత సువార్త చెప్తా వచ్చేవాళ్ళు. హల్లెలూయా. రూహు అల్లాహ్ అంటే ఎవరు అని చెప్తా వచ్చారు. హల్లెలూయా. రూహు అల్లాహ్ అంటే ఆత్మదేవుడు. ఆత్మదేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. ఆ ఆత్మదేవుడు ఎవరు? యేసుక్రీస్తు అన్న. హల్లెలూయా. మళ్ళీ ఆయన ఖయామత్లో యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోతున్నారు కదా. ఆయన ఎందుకు రావాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రావాలిగా అనే డౌట్ ఎత్తే ఇంకా వాళ్ళేం నాతో మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇట్లా దేవుని కోసము దేవుని సహవాసం చేయాలనుకున్నా చేస్తున్నా. హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచాడు, ఆయన పిలిచినందుకు నమ్మకంగా వాడబడుతున్నా. హల్లెలూయా. కాబట్టి నేను మీ అందరికి కూడా ఏం చెప్తున్నానంటే, మీకు టైం ఉన్న సమయాలలో దేవుడికి లోపడాలి. ఒకటి, దేవుడికి అందుబాటులో ఉంటుంది చాలా, అంతే. హల్లెలూయా. మీరు పనులు చేసుకోండి కాదనలేదు, కాకపోతే మీకున్న ఫ్రీ టైంలో దేవుడికి సమయాన్ని ఇవ్వండి. ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్.